రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 కొత్త గవర్నర్లను నియమించారు. మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న ప్రభుత్వం కాబట్టి ఈ నియామకాల ప్రకటన శనివారం అర్ధరాత్రి వచ్చింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన కైలాసనాథన్ మినహా మిగతా 5 బీజేపీ నాయకులే. ఈ కైలాసనాథన్ గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు చాలా సన్నిహితుడిగా పేరు పడిన అధికారి. మొన్న జూన్ 30వ తేదీన రిటైర్ అయ్యారు. గవర్నర్లుగా రాజకీయ నాయకులు ఉండాలా లేక మాజీ బ్యూరోక్రాట్లు ఉండాలా అన్న మీమాంసపై చర్చ నా ఉద్దేశం కాదు. అసలు గవర్నర్ పోస్ట్ అవసరమా కాదా అన్న చర్చ కూడా ఉందనుకోండి. గవర్నర్ పదవే అనవసరమని ఎన్టీఆర్తో సహా చాలామంది నాయకులు పడుతున్నారు. ఈ చర్చల సంగతి తర్వాత చూద్దాం. అయితే ఒక మాట, నేను రాజకీయ నేతలే గవర్నర్గా ఉండాలని కోరుకుంటాను. న్యాయమూర్తులు బ్యూరోక్రాట్లు పదవి విరమణ తర్వాత గవర్నర్ పదవిని చేపట్టే వెసులుబాటు చేపట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దీనిపై వివరంగా మరోసారి మాట్లాడుకుందాం. కానీ గవర్నర్ పదవికి ఎవరు నామినేట్ అయినా సరే ఒకసారి ఆ పదవి చేపట్టిన తర్వాత వారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. దీనికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు, అవునా? నిజానికి అందరూ ఏకీభవిస్తారు కూడా. కానీ ఆచరణలో వచ్చేసరికి అలా జరగడం లేదు. రాజ్భవన్ అనేది కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ స్థానిక కార్యాలయం కింద మారిపోతున్నది. ఇదేదో ఇప్పుడే మొదలైన పరిణామం కాదు. కాంగ్రెస్ హయాంలోనే ఈ దుస్సాంప్రదాయం మొదలైంది. మోదీ నేతృత్వంలోని బీజేపీ హయాంలో దాన్ని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టి రోబోలుగా గవర్నర్లు తయారయ్యారు. ఫెడరలిజం అంటే మోదీ సర్కార్కి ఎంత గౌరవం ఉన్నది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజ్భవన్ పనితీరును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల్లో మాత్రం ఫెడరలిజం అంటే ఎక్కడ లేని భక్తి శ్రద్ధలు కనబరుస్తారు. వాస్తవంలో జరిగేది దానికి పూర్తి భిన్నం. 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక పిటిషన్ను విచారణకు స్వీకరించింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్న ఆ పిటిషన్ను కేరళ ప్రభుత్వం దాఖలు చేసింది. దీనికొన్న నేపథ్యాన్ని ఒకసారి వివరిస్తాను. మన రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఆ విధంగా కొన్ని బిల్లులను గవర్నర్కు పంపింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ షాబానో కేసు విషయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకున్న వైఖరిని నిరసిస్తూ మంత్రి పదవిని వదిలేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరిన తర్వాత మోర్ లాయల్ దాన్ కింగ్ హిమ్సెల్ఫ్ అన్నట్టు తయారయ్యారు. ఖాన్ సాబ్ కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వంతో రోజువారీ యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం విశేషాలు ఇక్కడ చెప్పాలంటే చాలా టైం కావాలి, కానీ ప్రస్తుత విషయానికి పరిమితం అవుతాను. ప్రభుత్వం పైన బిల్లులను ఆయన జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నారు. 2 ఏళ్లు గడిచిపోయాయి. తనకు అందిన బిల్లులను ఫలానా గడువులోగా గవర్నర్ ఆమోదించాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసలేదు. వీలైనంత త్వరగా అని మాత్రమే ఉంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ఇలాంటి గవర్నర్లు వస్తారని రాజ్యాంగ నిర్మాతలు పాపం ఊహించలేకపోయారు. ఊహించి ఉంటే ఆ మాట బదులు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే బదులు ఇంత గడువులోపు అని రాసేవారేమో బహుశా. మన ఖాన్ సాబ్ గారు బిల్లులను 2 ఏళ్లు భద్రంగా దగ్గర పెట్టుకున్న తర్వాత వాటిలో 7ని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. బంతి రాష్ట్రపతి నిర్ణయానికి చేరింది. మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి సొంత అధికారం అనేది లేనే లేదు. రాష్ట్రపతి యూనియన్ మంత్రిమండలి సలహా ప్రకారం నడవాల్సిందే. ఆ పదవికి ఎలాంటి డిస్క్రిషనరీ పవర్స్ లేవు, విచక్షణాధికారాలు లేవు. సరే, కేరళ గవర్నర్ దగ్గర నుంచి తన దగ్గరకు వచ్చిన 7 బిల్లుల్లో 4ని రాష్ట్రపతి తిరస్కరించారు. అంటే కేంద్రం తిరస్కరించింది. మరి అంతే కదా, కేంద్ర మంత్రిమండలి తిరస్కరించమంటేనే కదా రాష్ట్రపతి తిరస్కరించేది. నిజానికి కేంద్రం ఆ 4 బిల్లుల్లో వేలు పెట్టడానికే లేదు. కేరళ గవర్నర్ రాష్ట్రపతికి పంపిన 7 బిల్లుల్లో ఒక్కదానిలో కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రస్తావన కానీ ఉమ్మడి జాబితాలోని అంశాల ప్రస్తావన కానీ లేదు. అంటే పూర్తిగా రాష్ట్ర శాసనసభ పరిధిలోని అంశాలపై, తనకు ఏమాత్రం సంబంధం లేని అంశాలపై కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ప్రజలు ఎన్నుకున్న ఒక రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి చట్టసభ ఆమోదం పొందిన బిల్లుల రద్దుకు దారితీసే నిర్ణయం. ఈ తతంగానికి గవర్నర్ ఉపకరించారు. బిల్లులను 2 ఏళ్లు తన దగ్గర ఉంచుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపడం మరో ఎత్తు. ఆ రాష్ట్రపతి కనీసం కారణాలు కూడా చెప్పకుండా వాటిని తిరస్కరించారు. ఫెడరలిజాన్ని చావు దెబ్బతీయడం అన్న ఏకసూత్ర కార్యక్రమంలో ఒక అంకం అక్కడితో పూర్తయింది. దీనికి నాంది ప్రస్తావన పలికింది కేరళ గవర్నర్. ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే తంతు నడుస్తున్నది. అక్కడి గవర్నర్లు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో రన్నింగ్ బ్యాటిల్ నడుపుతున్నారు. గవర్నర్ల వైఖరిపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం గుర్తు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానుల బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్నారు. శాసనమండలిలో ఆ బిల్లులు సవ్యంగా పాస్ కాకపోయినా ప్రభుత్వం వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. బిశ్వభూషణ్ హరిచందన్ అప్పుడు గవర్నర్ 2 బిల్లులను ఎంచక్క వెంటనే ఆమోదించారు.
పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం ఏర్పడిన రాజధానిలో అసెంబ్లీ వేలు పెట్టిన వ్యవహారం కాబట్టి ఈ బిల్లులు చెల్లుబాటు అవుతాయా లేదా అన్న అనుమానం గవర్నర్కి వచ్చి తీరాలి. పైగా ఆయన న్యాయశాస్త్రం కూడా చదివారు, కానీ ఆయనకు ఆ అనుమానం రాలేదు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని తరలించే పనిని కేంద్రంలోని పెద్దలకు చెప్పకుండా జగన్ చేపట్టనున్న సంగతి పిల్లలకు కూడా తెలుసు ఏపీలో. కాబట్టి 3 రాజధానుల బిల్లును గవర్నర్ మారుమాట లేకుండా ఆమోదించడంలో ఆశ్చర్యం లేదు. తర్వాత ఆ బిల్లులు చెల్లవని తీర్పు చెప్పిన ఏపీ హైకోర్టు గవర్నర్కు రావాల్సిన అనుమానాన్నే, రాకుండా పోయిన అనుమానాన్ని దానికి కారణంగా చూపింది. శాసనసభకు ఈ బిల్లులు చేసే అధికారం లేదన్న కారణం. దీనిని బట్టి మనకేం తెలుస్తున్నది? బీజేపీ పాలిత రాష్ట్రాలలో, బీజేపీ పెద్దల మిత్రులు పాలించే రాష్ట్రాల్లో ఫెడరలిజానికి ఒక అర్థం, ప్రతిపక్ష పార్టీలు ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో ఫెడరలిజానికి మరో అర్థం. అర్థమైందిగా? అట్లుంటుంది బీజేపీతోనే.